హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాయి. ఈ వీడియో వచ్చేసి మా హనీతలకి 8th మంత్ ఫోటోషూట్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో అయితే ఎప్పుడో తీసాను. నేనైతే పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. గొంతు అయితే కొంచెం బాగాలేదండి, నసనసగా ఉంది. కొంచెం నసగా అంటే పొడి దగ్గర అంటారు కదా, అలా అయితే వస్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 day గొంతు పోతుందండి. గొంతు పోవటం అంటే బొంగురు గొంతు వస్తుంది కదా, అది అలా అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసేసి తర్వాత ఇంకొక 1 day 2 days అలా కొంచెం గ్యాప్ తీసుకు పోస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. నేను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా హనీతలకి 8th మంత్ ఫోటోషూట్ అని చెప్పాను కదా, రోజులు గడిచే కొద్దీ మా హనీతలు అయితే బొట్టు పెట్టించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నిద్రపోయేటప్పుడు పెడుతున్నాను. నేనైతే చాలా ఆలోచించానండి 8th మంత్ ఫోటోషూట్కి ఏం చేయాలని. నాకైతే ఏది తట్టలేదండి. ఇంకా టైంకి ఏంటంటే నేను లాస్ట్ మంత్ అంగన్వాడీలోంచి ఎగ్స్ తెచ్చుకోలేదు అనమాట. ఇంకా రెండు నెలల ఎగ్స్ ఒకేసారి తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్తో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మా హనీతలు ఎలా కోఆపరేట్ చేస్తుందో చూడాలి. దట్టు ఏంటంటే రా ఎగ్స్, అదే పచ్చి కోడిగుడ్లు కదా, ఎక్కడ పగలగొట్టేస్తాను, చాలా భయపడ్డాను. ఎగ్స్ అయితే ఏం పగలగొట్టలేదు కానీ ఇలా చేస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో మీరే చూడండి. ఇంకా ఇన్ని ఎగ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఎగ్స్ తోటి 8 అని పెడితే ఏం బాగుంటుందిలే, ఎగ్స్ అన్నీ యూస్ చేసి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, లేదంటే ఏదైనా మంచిగా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తాను అనమాట. ఇంకా మా తేజు అయితే అలా చేయమ్మా ఇలా చేయమ్మా అని ఎన్ని ఐడియాస్ ఇస్తున్నాడో నిజంగా చెప్తున్నా. ఫోటోషూట్ అంటే మా హనీ తల్లి ఎంత మాత్రం కోఆపరేట్ చేస్తుందో తెలియదు కానీ మా తేజు మాత్రం అసలు ఎంత ఎగ్జైట్ అవుతాడోనండి. అలా చేయమ్మా ఇలా చేయమ్మా అని నాకైతే అసలు ఎంత హెల్ప్ చేస్తాడు ఫోటోషూట్ రోజు మాత్రం. ఫోటోషూట్ రోజు అనే కాదు, నార్మల్గా కూడా మా తేజు నాకు ఇంట్లో చాలా హెల్ప్ చేస్తాడండి పనుల్లో. రెండింటికి తేడా ఏంటంటే, నార్మల్ రోజుల్లో ఏంటంటే చెప్పిన ఒక 10 సార్లకి ఏమో చేస్తాడు, లేదంటే ఒక 5-6 సార్లు చెప్తే చేస్తాడు. కాకపోతే ఫోటోషూట్ రోజు ఏంటి, వాడంతటా వాడే అలా చేయాలి ఇలా చేయాలి నాకు ఐడియాస్ ఇస్తూ, నన్ను ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా నాకు చెప్తూ వాడు చాలా ఎగ్జైట్ అవుతాడండి. ఎంత ఎగ్జైట్ అవుతాడంటే అంత ఎగ్జైట్ అవుతాడు. నేను ఇంట్లో పద్దాకలు ఒక్కదాన్ని ఉంటూ 2 పిల్లలు మేనేజ్ చేసుకుంటూ స్కూల్కి పంపించుకుంటూ ఇన్ని నేను చేసుకుంటున్నానంటే దానికి కారణం మా హస్బెండ్ హెల్ప్ ఉంటుంది. దానికి తోడు మా తేజు కూడా ఎంత వాటికంటే అంత వాటికి చాలా వాటికి కోఆపరేట్ చేస్తాడు కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. నేను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వాడు చూసారా, వీళ్ళతోటి అమ్మ అక్కడ అది పెట్టమ్మా, అక్కడ ఇది పెట్టమ్మా, అది బాగా వచ్చిందమ్మా, ఇది బాగా వచ్చిందమ్మా, వీళ్ళ కొంచెం అలా కాకుండా ఒక ఎగ్ తీసేసి ఇలా పెట్టమ్మా అలా పెట్టమ్మని ఎంత బాగా చెప్తున్నాడు అసలు. నేనేంటంటే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇప్పిద్దాం, లేదంటే డైరెక్ట్ వాడు వాయిస్నే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే మాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్లు కొంచెం ఎక్కువగా పడతాయండి. ఫ్యాన్ సౌండ్, కూలర్ సౌండ్ ఇవైతే కొంచెం ఎక్కువగా పడతాయి. అందుకని చెప్పేసి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను అండి. లేదంటే వాడు వాయిస్ ఓవర్ చాలా భలే చెప్తాడు అసలు. ముద్దుగా అంటే చాలా ప్రేమగా ఎగ్జైట్మెంట్ తోటి భలే చెప్తాడు. ముందు నేను వాడు వాయిస్ తోటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను అనుకున్నట్టుగా 8 అని పెట్టాను అండ్ ఇంకా ఐ లవ్ యూ అని అయితే పెట్టాను. ఈ ఐడియా మా తేజది కూడా. ఇంకా వీడియోలో మా తేజు చూసారా, 2 ఎగ్ ట్రేస్ పట్టుకొని పక్కన కూర్చున్నాడు అనమాట. ఇంకా మా హనీ ఏమో ప్రశాంతంగా నిద్రపోతుంది. మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను మాత్రం మాకండి అన్నట్టు నిద్రపోతుంది ప్రశాంతం. ఫైనల్ గా నేను అంత కష్టపడి ఒక్క ఎగ్ కూడా పగలకుండా అలా అంటే డెకరేట్ చేశాను కదా, అది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే అది చాలా మంచిగా అనిపించింది. నాకు భలే నచ్చింది అసలు. గుడ్లుగా అంటే తెల్లగా రెడ్ కలర్ దుప్పటి మీద గుడ్లుగా నేను ప్రతిసారి అంటున్నాను నవ్వుకోమాకండి. ఇంకా మా హనీతలను అయితే తీసుకొచ్చి పడుకోబెట్టాను. ఏమన్నా ఏడ్చింది అసలు, ఏడవటం తనటం. ఇంకా మా ఆయన ఏమో గుడ్లన్నీ సరి అవుతున్నాడు. అమ్మో ఎక్కడ పగిలిపోతాయో గుడ్లని అంటే ఎందుకు అని అడిగాను అనమాట. గుడ్లు పైన పర్లేదంట, మళ్ళీ గుడ్లు కొనుక్కొచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ గుడ్లు గలీజ్ అంతా దుప్పటి మీద పడుతుంది కదా, దానికోసం అని అడిగాను. కాదు, గుడ్లు పగిలి దుప్పటి రాత అయితే ఏమైంది, నువ్వు ఉతుకుతావు కదా అన్న. మరి ఇంకేంటి, గుడ్లు పగిలితే నీకేంటి బాధ అంటే, ఆ షెల్ ఉంటుంది కదా గుడ్డు వైట్, అదే పైన గుచ్చుకునే పెంకులు, ఆ గుచ్చుకునే పెంకులు ఎక్కడ కూతురు కాళ్ళలో గుచ్చుకుంటాయో ఏమన్నా అవుతుందో అని బాధ ఆయనకి. చూసారా అండి, ఇది ఎక్కడ న్యాయం అసలు. నేను ఎలా పోయినా పర్లేదు, గుడ్లు ఎలా పోయినా పర్లేదు, కానీ కూతురు కాళ్ళకి మాత్రం గుడ్లు గుచ్చుకోకూడదంట. చూసారా అసలు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమగా కేరింగ్గా చూసుకుంటే ఇలా ఉంటుందా అని నేనే జలస్ ఫీల్ అయ్యేంతలా చూసుకున్నాడు అనమాట. మా అనితలు పుట్టినప్పటి నుంచి మా ఆయనలో నేను ఇలాంటి చేంజెస్ చాలా చూశాను. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా అయితే మీకు చెప్తున్నాను. అయినా ఒక ఆడపిల్ల తన తండ్రి ప్రేమను పొందాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలండి, పెట్టి పుట్టాలి దానికైతే. అది అందరికీ అర్థం కాదులేండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా అనితలు చూసారా అసలు ఎంత కష్టపడి ఇదంతా ప్లాన్ చేసి రెడీ చేశాను. ఒక్క ఫోటో కన్నా మంచిగా పోజ్ ఇవ్వవే అంటే నిజంగా చెప్తున్నా, ఒక్క ఫోటో కూడా నేను రెడీ చేసిన సరిగ్గా పడదు, ఆ పిల్ల సరిగ్గా పడదు, నేను రెడీ చేసి సరిగ్గా పడదు. ఫైనల్గా ఏదో 1-2 అయితే కొంచెం అలా వచ్చాయి, పర్లేదు. నేను అనుకున్నంత ఇదిగా అయితే రాలేదు. ఫైనల్గా ఫోటోషూట్ అయితే అయిపోయిందండి. ఇంకా మా తేజు అయితే మొత్తం సర్దేస్తున్నాడు. ఈ వీడియో అయితే అంతే అండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.